ఇందులో పిన్ని బాబాయ్ ఉంటారు. ఓ పదండి. ఇది నా రూమ్. పదండి. ఇది అన్నయ్య గది. వాడి కానీ నా గదిలోకి వెళ్ళాడంటే గదిలో ఉన్న ఎక్విప్మెంట్ చూసేస్తాడు. నా మీద డౌట్ వస్తుంది. ఎలా? పదండి వెళ్ళి చూద్దాం. ఆహా, ఆగండి. ఇది అన్నయ్య గది. అందులోకి అన్నయ్య తప్ప ఎవ్వరూ వెళ్లరు. ఏ అతని రూమ్ ఎవరు చూడకూడదా? ఏమో సార్, నేను కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. దయచేసి మీరు కూడా వెళ్ళకండి. సరే మీరా గారు, నేను ఇలా అంటున్నానని మీరు వేరేలా అనుకోకండి. కొత్త వ్యక్తుల్ని మీరంత ఈజీగా నమ్మకండి. ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండాలి. వీడేంటి నా గురించి అహల్యకి డౌట్ వచ్చేలా చెప్తున్నాడు? ఏం లేదు, ఇలా వెళ్తూ మిమ్మల్ని ఒకసారి చూద్దామని వచ్చాను. ఇంక నేను బయలుదేరుతాను. కాఫీ తాగెళ్ళండి. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తాగుతానులేండి. మీరా గారు, నేను వెళ్ళొస్తాను. ఓకే అండి. అయ్యో అయ్యో అయ్యో, ఏమైందండి? అయ్యో, మాస్క్ తీస్తే ఫేస్ రివీల్ అవుతుందని అహల్య గారు తీయడం లేదు. సారీ సార్, నేను చూసుకోలేదు. లోపలికి రండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. పర్వాలేదు మీరా గారు, ఏం కాదు. లేదు 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 సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. చాలా థ్యాంక్స్ మీరా గారు. మీరు నా బాబు విషయంలోనే కాకుండా నా గురించి కూడా పట్టించుకుంటున్నారు. నిజానికి నర్స్ అంటే మీలా ఉండాలి. శ్రావ్య, శ్రావ్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?
మన ఇంటి సమస్యలు ఈ 4 గోడల మధ్య లేవండి, వీధిలోకి వెళ్ళిపోయాయి. మనం సఖ్యతగా లేమని బయట అందరూ నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరా మాట నింది? ఇందాక నేను కూరగాయలు తీసుకొస్తూ ఉంటే ఎవడో మన వీధివాడంట చాలా నీచంగా మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టాడు. ఎవడు వాడు? చెప్పు శ్రావ్య, వెళ్ళి వాడు అంతు తేలుస్తా. ఎంతమంది నోర్లను మోయిస్తారండి? మొన్న మన ఇంటికి వచ్చిన పేరెంట్ వాళ్ళు మనకింకా పిల్లలు పుట్టలేదు అన్నారు. ఈ రోజేమో ఒకడు మిమ్మల్ని వదిలేసి నన్ను వాడితో రమ్మంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది. శ్రావ్య, ఏడవకు శ్రావ్య. ఏడవకు, నీకు ఏ ఇబ్బంది రాదు. నాకు నీ ఇబ్బంది అర్థమైంది. కానీ మా మామ్ పెట్టిన కండిషన్ కూడా నీకు గుర్తుంది కదా? మీ అన్నయ్యతో అదితి పెళ్ళయ్యే వరకు మనం విడివిడిగా ఉండాలని చెప్పింది. మా అమ్మ మాట కాదని నేనేం చేయలేను శ్రావ్య. ఇలా ఎంతకాలం అండి? ఎన్నాళ్ళని నేను ఇలా అవమానాలు కష్టాలు పడాలి? కొన్ని రోజులు ఓర్చుకో శ్రావ్య, ఏడోకు.